విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు ఉగాది పంచాంగ పఠనం కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ పరావభావనామ సంవత్సరానికి అధిపతి గురుడు అయినందువల్ల ప్రభుత్వాధినేతలు ఈ ఏడాదిలో చేసే సంకల్పాలు కొన్ని తరాల పాటు నిలుస్తాయన్నారు ఆధ్యాత్మికవేత్త మాడుగుల నాగఫణి శర్మ. నీటిపై శ్రద్ధ పెట్టడంతో ప్రాజెక్టులు కలకలలాడుతున్నాయన్నారు సీఎం చంద్రబాబు. ఇక వరుసగా మూడోసారి కృష్ణా గోదావరి పుష్కరాలను నిర్వహించే అదృష్టం తనకు కలిగిందంటూ చంద్రబాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రెండు సార్లు గోదావరి పుష్కరాలు చేశాను. మూడోసారి కూడా మళ్ళీ నేనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గోదావరి పుష్కరాలు చేస్తున్నా. ఇది నెక్స్ట్ ఇయర్కి అవుతుంది. ఆ తర్వాత కృష్ణా పుష్కరాలు కూడా వస్తాయి. మూడోసారి ముచ్చటగా కృష్ణా పుష్కరాలు కూడా నిర్వహించుకుంటున్నాం. నేను దీన్ని ఒక సాంప్రదాయంగా తీసుకున్నా. ఎందుకంటే అందరి గురించి మనం మాట్లాడతాం. గంగమ్మ తల్లి గురించి ఎప్పుడూ మాట్లాడతాం, పూజలు చేస్తాం వర్షాలు రాకపోతే. కానీ ఈరోజు రాను రాను సంస్కృతి మారిపోయి కరువు కాటకాలు వచ్చినప్పుడు మనం బాధపడతాం తప్ప అలాంటి నీటిని ఏ విధంగా కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలి మనం ఆలోచించే పరిస్థితులు లేవు. అందుకే ఈరోజు నేను తీసుకొచ్చిన పాలసీలు కూడా మీరు చూస్తే నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ, తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి నీళ్లు కావాలి, ఎన్విరాన్మెంట్ సర్వైవ్ కావాలన్నా నీళ్లు ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే అలాంటి నీటి మీద శ్రద్ధ పెట్టాం. ఐటీ జీవనోపాధిస్తుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు ఎక్కడ లేనటువంటి విలువలు ఇస్తాయి. ఆ విలువలతో ఎవరైతే ముందుకు పోతారో వాళ్ళకుండే ఆనందం వేరే వాళ్ళకు ఉండదు. డబ్బులు ఒకటే చాలదు, విలువలో కూడా ఉండాలి. విలువలు పతనమైన రోజున మన జీవితాలు భ్రష్టు పడతాయని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది నా సంకల్పం. ఈరోజు తెలుగు ప్రజలందరినీ కోరుతున్నా, మనం అందరం ఒక సంకల్పం చేద్దాం, తీసుకుందాం. 2047కి ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు కమ్యూనిటీ ఉండాలి, తెలుగు జాతి ఉండాలి. ఆ సంకల్పాన్ని మనం తీసుకోవాలి. అదే సమయంలో ఆ సంకల్పాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆ దిశగా ప్రతి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. దగ్గర 10,060 ఉద్యోగాలకి ఈరోజే నోటిఫికేషన్ కానీ అనౌన్స్మెంట్ ఇచ్చాం. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇస్తామో అన్ని ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ తెలుగు ఉగాది రోజున ఇస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.